డ్రాగన్ సోదరులకి నమస్కారం. ఈరోజు వీడియో మనము డ్రిప్ ఫెర్టిగేషన్ గురించి అండి. మామూలుగా నేను రెగ్యులర్గా వాడే డ్రిప్ ఫెర్టిగేషన్స్లో యూజ్ చేసే ఫెర్టిలైజర్స్ ఇవి. ముఖ్యంగా అన్ని దశలో వీటిని యూజ్ చేస్తుంటాను. ఎవ్రీ 15 డేస్కి ఏదో ఒకటి రిపీటెడ్గా 10 డేస్కి ఏదో ఒకటి రిపీటెడ్గా యూజ్ చేస్తుంటాను. ఇందులో మెయిన్గా మనకు వచ్చేసి మేజర్ ఫెర్టిలైజర్స్ వచ్చేసి ఎన్పికేలో ఇది 1261 యూజ్ చేస్తుంటాను. తర్వాత వచ్చేసి ఇది 0050, ఇది కంప్లీట్ పొటాష్, వైట్ పొటాష్ అని కూడా అంటారు. ఇది పూత దశలో వాడే బోరాన్. ఇది ఎకరానికి ఒక ప్యాకెట్ చొప్పున డ్రిప్ ఫెర్టిగేషనే, ఎప్పటికైనా ఇంకో ప్యాకెట్ చొప్పున ఎక్కిస్తుంటాను. ఇది హ్యూమిక్ యాసిడ్, దీని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. ఇది బెస్ట్ రిజల్ట్ ఉంటుంది దీంతో. ఇది వచ్చేసి మైక్రోన్యూట్రియంట్స్. మనం ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఏదో ఒక మైక్రోన్యూట్రియంట్స్ అనేది కంపల్సరీగా ఇచ్చుకోవాలి. ఆర్ఎల్స్ ఈ ఫెర్టిగేషన్స్ ఇవి 0050 ఆర్ఎల్స్, ఎన్పికే 1261 యూజ్ చేయని వాళ్ళు కూడా ఇది 9919 యూజ్ చేయొచ్చు. కాకపోతే దీనికంటే ఇవి బాగా రిజల్ట్ ఉంటాయి అన్నమాట. అంటే మొక్కకు కావాల్సిన అన్ని ఈ 1261 అంటే మీన్స్ పర్సంటేజ్ వైజ్ మనకు ఎక్కువ మోతాదులో కావాల్సింది ఏంటంటే ఇది ఫాస్ఫేట్. సో దానికోసమని ఇది ఎక్కువ యూజ్ చేస్తుంటాను. ఆర్ఎల్స్ మనకు సపరేట్గా ఎందుకు ఎక్కిస్తానంటే ఈ పొటాష్ వచ్చేసి అంటే మొక్కకు కావాల్సిన టైమింగ్స్ ఏమన్నంటే మనము ఫ్రూట్ టైమింగ్లో ఇది చాలా యూజ్ అవుతుంది. ఫ్రూట్ అంటే మనకు పండ్లుగా తయారయ్యేటప్పుడు ఇది చాలా అంటే బడ్స్ డ్రాపింగ్ కానీ కాయ షైనింగ్ కానీ మనకు మెయిన్ పొటాష్తోనే వస్తుంది. సో అందుకే దీన్ని పర్టికులర్గా ఆ టైంలో ఎక్కువగా యూజ్ చేస్తుంటాను. ఇది వచ్చేసి గ్రీన్ మిరాకిల్. ఇది ఒక స్ట్రెస్ బూస్టర్గా, మొక్కకి ఒక స్ట్రెస్ బూస్టర్గా పనిచేస్తుంది. ఇది చలి ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, సమ్మర్లో కానీ, ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు కానీ, వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు కానీ దీన్ని యూజ్ చేయొచ్చు. ఇది బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇది స్టాన్స్ కంపెనీది. అండ్ వచ్చేసి ఇది మీ అందరికి తెలుసు, ఇది సీవీడ్ ఎస్టార్టర్. ఇది బయోవీటాది సీవీడ్ ఎస్టార్టర్. ఇది కూడా మేము డ్రిప్లోనే ఎక్కించవచ్చు. ఆర్ఎల్స్ దీన్ని స్ప్రే చేసినా పర్వాలేదు, బాగానే ఉంటుందండి. అది వచ్చేసి ఇంకోటి వచ్చేసి ఇది ఇఫ్కో వాళ్ళది. ఇది హ్యూమికే, ఇది కూడా హ్యూమికే. అంటే ఇది లిక్విడ్, ఇదేమో పౌడర్ ఫామ్లో వస్తుందండి. ఇది లిక్విడ్ కాదు. ఇది లిక్విడ్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇందులో మైక్రోన్యూట్రియంట్స్ కూడా యాడ్ అయి ఉంటాయండి. అందుకని దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. డ్రిప్లో ఎక్కించేటప్పుడు కానీ దీన్ని స్ప్రే కూడా చేయొచ్చు. ఇది స్ప్రే చేస్తే కొంచెం నాజిల్స్లో ఇబ్బంది అవుతుంది. ఇది ఓన్లీ హ్యూమిక్, పల్విక్, పొటాష్ మాత్రమే ఉంటుంది. ఇది ఏంటంటే 98% హ్యూమిక్ ఉంటుంది అనమాట కంటెంట్. ఏ ప్రోడక్ట్లో కానీ అంత పర్సంటేజ్ హ్యూమిక్ ఉండదు. ఇది హ్యూమిక్ వచ్చేసి దీంట్లో ఇఫ్కో వాళ్ళ దాంట్లో 98% హ్యూమిక్తో కంటెంట్ ఉంటుందండి. అదే హ్యూమిక్ని ఇది ఎకరానికి 500 mlతో స్ప్రే, ఇది డ్రిప్లో ఎక్కించుకోవచ్చు. ఆర్ఎల్స్ ఎకరానికి 1/2 లీటర్ అయితే స్ప్రే చేయొచ్చు. ఆర్ఎల్స్ డ్రిప్ ఫెర్టిగేషన్లో అయితే ఎకరానికి దాదాపు లీటర్ వరకు ఎక్కించవచ్చు. ఇది ఏంటంటే దీంట్లో మైక్రోన్యూట్రియంట్స్ యాడ్ అయి ఉంటాయి, ఇది లిక్విడ్ ఫామ్లో ఉన్నదానికి. సో నేను ఇది డ్రిప్ ఫెర్టిగేషన్ కోసం ఇవి రెండు యూజ్ చేస్తుంటాను. అది యూజ్ చేసినప్పుడు ఇది వాడను, ఇది యూజ్ చేసినప్పుడు అది వాడను, అట్లా. ఇది చైనా క్లే స్ప్రే చేసిన తర్వాత ఇలా ఉన్నాయండి మన మొక్కలు. నేను వీడెందుకు తీయట్లేదు అని అంటే, ఇప్పుడు వీడ్ క్లియర్గా చేస్తే మనకు సన్బర్న్ ఇష్యూస్ అనేవి ఎక్కువ అవుతాయండి. సో అందుకనే ఇప్పుడు వదిలేస్తున్నాను. ఇంకా ఈ మే ఎండింగ్లో వీడ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం, వీడ్ తీయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడే తీసేస్తే ఏమవుతుందంటే డైరెక్ట్ సన్ రిఫ్లెక్షన్ వల్ల భూమి వేడెక్కి మొక్కలు కూడా ఉడికిపోయే అవకాశం ఉంటుంది. అందుకు సమ్మర్లో మనం తీయట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ డ్రిప్ స్టార్ట్ అయిందండి, నడుస్తుంది. ఎవ్రీ 1 వీక్కి ఏదో ఫెర్టిగేషన్, ఆర్ఎల్స్, మైక్రోన్యూట్రియంట్స్ కావచ్చు, 9919 కావచ్చు, ఈ 1261 కావచ్చు, ఆర్ఎల్ సీవీడ్ ఎస్టార్టర్స్ కావచ్చు, హ్యూమిక్ యాసిడ్ కావచ్చు, పల్విక్ యాసిడ్ కావచ్చు, అమినో యాసిడ్స్ కావచ్చు, ఇలా ఏదో ఒకటి ఎవ్రీ వీక్ అలా ఇస్తుంటే మొక్కలు చాలా హెల్తీగా అవుతాయండి. ఆర్ఎల్స్ అంటే మనం ఇచ్చేది ఓన్లీ అంటే మనం ఏదో మొక్క చుట్టూ మాన్యూర్ అంటే ఏదో పెండ పోసినామా అయిపోయిందా అన్నట్టు కాకుండా ఇవి కూడా రెగ్యులర్గా ఇస్తే, అంటే మొక్క నుంచి సహజంగా తీసుకునేవి కాక మనము కూడా ఇలాంటివి ఇస్తే
అది మొక్క చాలా హెల్తీ అవుతుందండి. అండ్ కాయ సైజు కానీ పల్ప్ సైజు పల్పు టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి. మన ఫామ్ వచ్చేసి పెద్దపల్లి డిస్టిక్ రంగపూర్ విలేజ్లో ఉంటుందండి. రంగపూర్ విలేజ్లో తెలంగాణ. ఇది ప్లాంటేషన్ చేసి ఎగ్జాక్ట్గా ఇప్పటి వరకు వచ్చేసి 13 months అవుతుందండి. ఇది 13 month గ్రోత్ చూడండి, బాగా వచ్చింది. ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అయింది. కాకపోతే ఈ హెవీ సమ్మర్ కాబట్టి ఫ్రూటింగ్ అనేది ఆగదు. మీకు ఫ్రూట్స్ కూడా చూపిస్తాను. ఇప్పుడు మొక్కల చుట్టూ ఈ వీడ్ తీసేసి మాన్యూర్ ఫిల్ చేయాలంటే ఇప్పుడు కొంచెం డిఫికల్ట్ టాస్క్. ఎందుకంటే వీడ్ తీసేయడం వల్ల ఇప్పుడు సన్బర్న్ ఇష్యూస్ అవుతాయి అనేసి నేను ఎక్కువ డ్రిప్ ఫెర్టిగేషన్స్ త్రూ ఫెర్టిలైజర్స్ ఇస్తున్నానండి.